ప్రెజెంట్ జనరేషన్లో రిలేషన్షిప్ అనేది కామన్ థింగ్. అండ్ అలాగనే చాలా సిచ్యువేషన్స్లో బాయ్ ఫ్రెండ్ చీట్ చేస్తే వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేసిన సిచ్యువేషన్స్ చాలా చూసుంటాం మనం. అలానే గర్ల్ ఫ్రెండ్ చీట్ చేస్తే ఏం చేయాలి అని తెలియక వాళ్ళ మీద కోపంతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కానీ లేకపోతే రాంగ్ స్టెప్ వేయడం కానీ ఇట్లాంటి కేసెస్ కూడా చాలా చూసుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్లాక్మెయిల్ చేస్తే ఉల్టా వాళ్ళకి మీరు సజెషన్ ఇచ్చినట్లుంటుంది, అంటే వాళ్ళు కేసు పెట్టుకోవడానికి. సో నేను చెప్పే వర్షన్ ఏంటి అని అంటే, మిమ్మల్ని ఎవరైనా ఒక అమ్మాయి రిలేషన్షిప్లో మోసం చేసినా అండ్ అదే కాకుండా వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం అండ్ అదే కాకుండా మీ దగ్గర అమౌంట్ అనేది లూట్ చేయడం, సో వాటికని వీటికని చెప్పి గిఫ్ట్స్ అని చెప్పి వీటన్నిటిని తీసేసుకున్న తర్వాత నువ్వెవరో నాకు తెలియదు, నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ అదే కాకుండా మా ఇంట్లో వాళ్ళని చెప్పిన వాళ్ళని నేను మ్యారేజ్ చేసుకుంటాను కానీ అండ్ అదే కాకుండా లేకపోతే నాకు వాడు నచ్చాడు అని చెప్పి వీడిని వదిలేసి వాడి దగ్గరికి వెళ్ళినా కూడా సో వీళ్ళు చాలా చాలా సిచ్యువేషన్లో రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారనమాట. సో ఇట్లాంటి రాంగ్ స్టెప్ వేయడం కంటే ఐపీసీలో సెక్షన్ 415 అండ్ అదే కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 318 కింద అంటే చీటింగ్ కింద వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా వాళ్ళు ఏదైతే మిమ్మల్ని థ్రెట్ చేస్తూ మాట్లాడుతున్నా అండ్ అదే కాకుండా మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నా కానీ లేకపోతే మిమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్ చేస్తూ ఉన్నా కానీ వాళ్ళ మీద బిఎన్ఎస్ ప్రకారం వేరే సెక్షన్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా అంటే ఆ అమ్మాయికి ఎంతైతే అమౌంట్ అనేది మీరు ఖర్చు పెట్టారో ఆ అమౌంట్ని కూడా మనం క్లైమ్ చేసుకోవచ్చు ఏదైతే రికవరీ సూట్ ప్రాసెస్లో. మీ బ్యాచ్లో ఇట్లాంటి బ్రేకప్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయండి. అండ్ ఫర్ మోర్ లీగల్ వీడియోస్ ఫాలో వకీల్ సార్ వెంకట్. థ్యాంక్ యూ.